నమస్తే. అవధాని ఛానల్ స్వాగతం. లోక్సభ ఎన్నికలకు సంబంధించి బీజేపీ రెండో లిస్టు ఈరోజు రిలీజ్ చేసింది. ఈ రెండో లిస్టులో చెప్పుకోదగ్గ పేర్లు ఏమిటంటే, బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి వచ్చి ఎస్యూరెస్తో టికెట్ తెచ్చుకుని ఇద్దరు. ప్రొఫెసర్ సీతారాం నాయక్, ఈయన ఫస్ట్ టైంలో బీఆర్ఎస్ నుంచి లోక్సభకు ప్రాతినిధ్యం వహించాడు, తర్వాత రెండోసారి టికెట్ ఇవ్వలేదు. రెండో ఆయనేమో సైదారెడ్డి, ఎమ్మెల్యేగా ఉండి లాస్ట్ టైం ఓడిపోయాడు. వీళ్ళిద్దరికీ బీజేపీ లోక్సభ టికెట్ ఇచ్చింది. అలాగే గోడం నగేష్ ఆదిలాబాద్ నుంచి, మూడో పేరేమో పెద్దపల్లి నుంచి గోసం శ్రీనివాస్. సరే, 4, 5 పేరు ఏమిటంటే మాధవనేని రఘునందన్ రావు, డీకే అరుణ. రఘునందన్ రావు, డీకే అరుణ వీళ్ళు బీజేపీలో చాలా కాలం నుంచి ఉన్నారు. రఘునందన్ రావు ఏమో కాంగ్రెస్ నుంచి బీజేపీకి వచ్చాడు, మళ్ళీను అంతకుముందు బీఆర్ఎస్ కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వచ్చాడు. డీకే అరుణ కాంగ్రెస్లో చాలా ఎక్కువ కాలం పనిచేసి దెన్ షీ జాయిన్డ్ బీజేపీ. ఓకే, ఐ థింక్ ఆఫ్టర్ సెపరేషన్ ఆఫ్ ది స్టేట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో ఇప్పుడు బీజేపీ వాళ్ళు చేస్తున్న ముఖ్యమైన పని ఏమిటంటే, వాట్ దే ఆర్ డూయింగ్ ఇస్ దే ఆర్ సెర్చింగ్ ఫర్ విన్నింగ్ హార్సెస్. యూజువల్గా ఎలక్షన్స్లో లెక్క ఏమిటంటే, యూ హ్యావ్ టు హ్యావ్ సమ్ వన్ హూ కెన్ విన్ ది ఎలక్షన్, నాట్ హూ కంటెస్ట్ ది ఎలక్షన్స్ ఫర్ ది సేక్ ఆఫ్ కంటెస్ట్ or to elevate his position as a member who has a candidate who contested Lok Sabha elections or something. It's not. The issue is who will have the majority chances, maximum chances to win the elections. That's where BJP is playing its game, and it is aiming to win at least 5 to 6. Last time ఒక 3 సీట్లు ఉన్నాయి, 3 సీట్లు ఉన్నాయి. Now 4 సీట్లు. Now they want to have at least 7 to 8 seats, if not 10. ఓకే, అంటే ఇది ఎలా ఉంటుందంటే, ఇఫ్ దే క్రియేట్ ఏ సిచ్యుయేషన్ వేర్ బీజేపీ ఈజ్ కమింగ్ టు పవర్, ఐ మీన్ బీజేపీ ఈజ్ కమింగ్ టు పవర్ ఎట్ సెంటర్ అనే ఇది ఆల్రెడీ వచ్చేసింది. ఇప్పుడు ఏమిటి అంటే, బీజేపీ ఈజ్ గోయింగ్ టు విన్ మోర్ సీట్స్ ఇన్ తెలంగాణ అనే ఇది వచ్చింది అనుకోండి. ఎస్, దే ఆర్ గోయింగ్ టు విన్ మోర్ సీట్స్. ఎందుకంటే ఇది సహజంగా ఏం జరుగుతుందంటే, లాస్ట్ టైం మనం అసెంబ్లీ ఎలక్షన్స్ టైంలో రేవంత్ రెడ్డికి సంబంధించి మనం మాట్లాడుకున్నప్పుడు అప్పుడు జరిగింది ఏమిటంటే, మనం చెప్పుకున్నది ఏమిటంటే, రేవంత్ రెడ్డి కనుక ఇఫ్ హీఈస్ ఏబుల్ టు క్రియేట్ దట్ హీఈస్ కమింగ్ టు పవర్ ష్యూర్లీ అనే కనుక ఇంప్రెషన్ క్రియేట్ చేయగలిగితే పీపుల్ ఆర్ రెడీ టు ఓట్ ఫర్ హిమ్ అని అనుకున్నాము. యూజువల్గా అదే జరిగింది. ఓకే, అంటే మిగిలిన లోకల్ క్యాండిడేట్స్ వాళ్ళు చేసిన ప్రయత్నాలు ఇవన్నీ ఉన్నాయి, దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. బట్ ఎట్ ది సేమ్ టైం రేవంత్ రెడ్డి ఈజ్ క్రియేటెడ్ సచ్ అన్ ఇంప్రెషన్ దట్ ఎస్ వీఆర్ కమింగ్ టు పవర్ అనగానే న్యూట్రల్గా ఉన్న ఓటర్స్ కానీ, ఇంకా తేల్చుకోని ఓటర్స్ కానీ, దే హ్యావ్ టిల్టెడ్ టువర్డ్స్ కాంగ్రెస్ పార్టీ, విచ్ హెస్ బెనిఫిటెడ్ ది పార్టీ ఇన్ అన్ఎక్స్పెక్టెడ్ లెవెల్. ఎంత అంటే, బీఆర్ఎస్ వాళ్ళు అధికారంలోకి వస్తాం అనుకున్న వాళ్ళు సిటీ చుట్టుపక్కల ఎక్కువ సీట్లు తెచ్చుకోగలిగారు, కానీ బయట తెచ్చుకోలేకపోయారు. బయట చాలా లిమిటెడ్గా వాళ్ళు తమ కాపాడుకోగలిగారు. అలాగే ఇప్పుడు కనుక బీజేపీ ఎస్ వీఆర్ కమింగ్ టు పవర్ విత్ 300 to 400 సీట్స్, ఐ మీన్ 350 సీట్స్, 370 సీట్స్, 400 సీట్స్ అని కనుక ప్రచారం ఉధృతం చేసి జనాల్లో ఆ నమ్మకం కలిగించగలిగితే, ప్రాబ్లీ దే ఆర్ గోయింగ్ టు మేక్ ఎ డిఫరెన్స్. నాట్ ఓన్లీ డిఫరెన్స్, దే ఆర్ గోయింగ్ టు గెట్ ఆల్మోస్ట్ 7 to 8 సీట్స్ ఇన్ తెలంగాణ. మీ అవధాని.